ప్రపంచాన్ని భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో ప్రవేశించింది. భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఈ కేసు వెలుగు చూసింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ లక్షణాలు ఉంటేనే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. ప్రపంచాన్ని భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో ప్రవేశించింది. భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఈ కేసు వెలుగు చూసింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. కరోనాని మరొక వైరస్ చైనాని ప్రస్తుతం అడలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే వైరస్ ప్రస్తుతం భారత్లో ఎంట్రీ అయ్యిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే బెంగళూరు కేంద్రంగా 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం ఇదే అంశాన్ని కేంద్రానికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ వైరస్తో చైనాలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికే ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా కొన్ని మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అదే జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాలంటూ కూడా ఒకవైపు కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు నిన్నటి వరకు కూడా ఇండియాలో ఒక్క కేసు కూడా హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి కేసు నమోదు అవ్వలేదంటూ కూడా చెప్తూ వచ్చాం. కానీ ఈరోజు తాజాగా కర్ణాటకలో బెంగళూరు కేంద్రంగా 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రయాణ చరిత్ర అంటే 8 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారి ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదు. ప్రస్తుతం అలాంటి చిన్నారికి ప్రస్తుతం ఈ వైరస్ సోకడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వైరస్ అనేది కొంత ప్రయాణ చరిత్ర ఉండాలి. అదేవిధంగా గుంపులుగా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ఈ వైరస్ బారిన పడతారో వారి నుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 8 నెలల చిన్నారికి ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదు. అలాంటి చిన్నారికి ఈ వైరస్ సోకిందంటే దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇది అంటువ్యాధి కాదా లేదంటే ఆ చిన్నారికి ఏ విధంగా వచ్చింది అన్న దానిపైన పూర్తి నివేదికను కర్ణాటక ఆరోగ్య శాఖ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత అవయవాలపైన ప్రధానంగా దాడి చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ వైరస్ సోకిన తర్వాత ముఖ్యంగా జలుబుతో పాటు జ్వరం, దగ్గు ఈ 3 లక్షణాలు బయటపడతాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా ఆ లక్షణాలతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు కచ్చిప్ను వాడడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ఉన్నటువంటి దగ్గర ఎవరు కూడా నిలబడకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ మార్గదర్శకాల్లో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దేశంలో మొదటి కేసు బెంగళూరు కేంద్రంగా 8 నెలల చిన్నారికి రావడంతో దీనిపైన ఏ విధంగా దేశానికి సంబంధించి ఇండియాలో ఏ విధంగా తీసుకుంటారన్నది మాత్రం చూడాలి. ఒకవైపు ఇప్పటికే WHO దీనికి సంబంధించినటువంటి అంశంలో అలర్ట్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో. ఎందుకంటే శీతాకాలంలో దీని ఎఫెక్టు భారీగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శీతాకాలం అనేది చాలా
చలి ఎక్కువగా ఉంటుంది, మైనస్ డిగ్రీల్లో పడిపోతుంది. కాబట్టి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఆదేశాలను అయితే ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కుమార్.